జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము త్రివేణి సంగమంకి వచ్చినాం అనమాట. బోట్లో వెళ్ళడానికి రాగానే ఫస్ట్ ప్రైజ్ అడిగాము. ఎంత అంటే సింపుల్గా 5000 అన్నారు. షాక్ అయ్యాము. తర్వాత ఇది తామసా నది అంట. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ సీతమ్మ వారు లాస్ట్లో భూమాతలోకి వెళ్ళిపోతారు కదా, సీతమ్మ తల్లి అవతారం చాలించిన ప్లేస్ అనమాట. ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుండే ఇటు వస్తే వద్దామని. స్పెషల్గా హర హర మహాదేవ శంభో శంకర. कल गया था हम लोग दर्शन कॉलेज. హాయ్, హలో. లాస్ట్ వీడియోలో హైదరాబాద్ నుంచి కాశీ ఆ రోజు ఏం దర్శించుకున్నామని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదా. ఇది నెక్స్ట్ డే అనమాట. లేట్ నైట్ పడుకున్నాము. ఇంకా 2:30 కల్లా లేసాము ఎర్లీ మార్నింగ్. హడావిడిగా రెడీ అయ్యి చూసేసరికి మేము బయటకు వచ్చేసరికి 3:30 అయింది. ఎవరు ఉండరేమో దర్శనంకి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనేసరికి ఇక్కడ లైన్ చూస్తున్నారా, గేట్ నెంబర్ 4 అనమాట. మేము సుగం దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. స్పెషల్గా స్పర్శ దర్శనంకి ఇవ్వట్లేదు ఇప్పుడైతే. సుగం దర్శనంకి మేము ఎర్లీ మార్నింగ్స్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం ఉంటుంది కాబట్టి దీంట్లోనే స్పర్శ దర్శనం కూడా అయిపోతుంది. మేము వచ్చేసరికి మణికర్ణిక ఘాట్ కమాన్ ఉండింది, అక్కడ వరకు లైన్ ఉండింది. లక్కీగా అయితే దర్శనం దొరికింది. ఇంకా 5 కాగానే స్పర్శ దర్శనం క్లోజ్ చేస్తారు కాబట్టి మేము ఆలోపే వెళ్ళిపోయాము దర్శనంకి. స్వామి దర్శనం చాలా అద్భుతంగా అయింది. ఫోన్స్ అయితే స్ట్రిక్ట్గా అలౌ చేయరు కాబట్టి ఫోన్ బయటే పెట్టేశాము. ఇంకా దర్శనం అయ్యాక ఇది చూపిస్తున్నాను. ఇది ఫ్రీ లైన్ అనమాట. స్వామి దర్శనం మొదటి ద్వారం నుంచి వెళ్ళడానికి వీళ్ళందరూ వెయిట్ చేసేస్తున్నారు. స్వామి దర్శనంకి మాకు దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇటు వచ్చాము. టైం వచ్చేసి 5:40 అవుతుంది. స్వామిది స్పర్శ దర్శనం అయ్యింది. ఎంత అద్భుతంగా అయిందో అసలు చెప్పలేము. 2:30కి లేసేసి వచ్చి టోకెన్ తీసుకున్నాము. 250. యాక్చువల్గా స్పర్శ దర్శనం లేదని చెప్పారు, బట్ 250 టికెట్ దర్శనం తీసుకున్నాము. నిన్న కూడా స్వామి దర్శనం అయ్యింది కదా, సో స్పర్శ దర్శనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. ఇంకా వచ్చేసరికి ఫుల్ లైన్ ఉంది, వస్తుందో లేదో మా వారికి దర్శనం స్వామిది అనుకున్నాము. అయితే దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము దర్శనం చేసుకున్నాక ఒక 10 minutesలో క్లోజ్ చేసేసారు అనమాట. 4 to 5 స్పర్శ దర్శనం. అయితే 4 to 5 స్పర్శ దర్శనం చాలా చాలా బాగా అయింది. నిన్న కూడా ఫుల్ మంచిగా అయింది దర్శనం. అండ్ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా అయ్యాయి అన్నీ. సో ఇప్పుడైతే మేము విశాలాక్షి అమ్మ టెంపుల్కి ఇప్పుడు వచ్చేసి మేము విశాలాక్షి అమ్మ అలాగే వారాహి అమ్మ దర్శనం అయితే చేసుకుంటున్నాము. 5:30 అవుతుంది టైము. మార్నింగ్ టైంలో ఇలా కాశీ వీధుల్లో తిరుగుతే చెప్పలేము, చాలా చాలా బాగుంది. ఓం నమః శివాయ. ये माँ को रेड धंधा करता है और एक फ्लावर का है। माँ को 108 फूल का है, लीजिए चढ़ाइए। 108 फ्लावर का सर। 1 मिनट। अभी VIP होता है, VIP जाना. అయితే వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాము. అమ్మ టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా 6కి అలా. సో మేము వెళ్ళేసరికి లైన్ చాలా పెద్దగా ఉండింది. టైం వరకు ఎంతమందికి అవుతుందో అంతమందికి దర్శనం ఇస్తారంట. అందుకని చెప్పేసి మేము 600 ఒక్కొక్కరికి పే చేసేసి ఫాస్ట్గా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అద్భుతంగా, చాలా పెద్ద రూపం అమ్మవారిది. ఒక 2 కన్నాలు ఉంటాయి, దాంట్లో నుంచి ఫేస్ కానీ బొట్టు కానీ కనిపిస్తుంది. తర్వాత పాదాలు కనిపిస్తాయి ఇంకొక కన్నం నుంచి. చాలా బాగా అయింది దర్శనం. తర్వాత కాశీ విశాలాక్షి అమ్మ టెంపుల్కి వచ్చాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కదా, 2 అమ్మవార్ల దర్శనాలు అయితే అయిపోయాయి చాలా బాగా.
नाम क्या है? मधु जलपाल, जलपाल, मधु जलपाल। టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది మార్నింగ్. ఇంకా లైట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడైతే టౌన్కి వెళ్ళాము, అక్కడ ఏది ఫేమస్ ఏంటి ఏముంటుంది అని చెప్పి సెర్చ్ చేయడం నాకు అలవాటు. మీరు చేస్తారా అలా? మేము అలా సెర్చ్ చేసేసి ఆ షాప్కి అయితే వెళ్ళాము. పూరి అలా ఏదో స్నాక్స్ లాగా అనమాట, మరీ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ కాదు, లైట్గా తిన్నాం, నైట్ నిద్ర లేదు కదా. సో లైట్గా తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 1 అలా అవుతుంది, మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. కాశీలో అన్ని ఒక్కొక్క కాలనీ గల్లీలు అనమాట తిరుగుతూ ఉన్నాం అనమాట. ఏంటి ఏం ఫేమస్ అని కొన్ని షాపింగ్ చేసుకుంటూ, ఇంకా కొన్ని స్వీట్ షాప్స్ అలాంటివి కూడా ట్రై చేసాము. కొత్తగా ఏదైతే డిఫరెంట్గా అనిపిస్తుందో, చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి షాప్స్, బట్ వెంబడే చేసిస్తారనమాట ఫాస్ట్గా. చాలామంది ఉంటారు ఇక్కడ. ఇంకా మనకి బేగం బజార్ ఉంటుందా, ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్కటి ఫేమస్ అలా అనమాట. బ్రాయిజ్ ఐటమ్స్ ఒకసారి, ఫ్లవర్స్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఒక సైడ్ అలా ఉన్నాయన్నమాట. ఇంకొక స్వీట్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వీట్స్ ఇంకా కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ట్రై చేసాము. ఇంట్లో డోక్లా ట్రై చేసాం, బాగా అనిపించింది. ఇంకా లస్సీ అయితే ఎన్ని ఉన్నాయో షాప్స్, ఎక్కువ తినలేము అసలు. ఎక్కడ చూసినా అక్కడే, మళ్ళీ అన్ని దగ్గర రష్ ఉంటుందన్నమాట, చాలా క్రౌడ్ ఉంటుంది ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా. తిరగాలి ఏ సందులో చూసినా ఎంత క్రౌడ్ ఉందో. చాలా చిన్నగా ఉంటాయి. అందులో ఏ ఫుడ్ స్టాల్ దగ్గర అయినా ఫుల్ జనాలు ఉంటున్నారు. స్నాక్స్, స్వీట్స్, ఇలా మిక్చర్లు అలాంటివి చాలా ఫుడ్ స్టాల్స్ కనిపించాయి. ఎక్కువైతే ఏది ట్రై చేయలేదు, అలసిపోయి ఉన్నాం కదా, వాటర్ ఎక్కువ తీసుకున్నాము. సో ఇంకా ఇంత దూరం వచ్చి బనారస్ శారీ షాపింగ్ చేయకపోతే ఎలా ఉంటుంది? సో బాగోదు కదా, ఇంకా శారీ షాపింగ్ కూడా చేశాను. శాకుంతలం అని చెప్పేసి ఒకటి అందరికీ మోస్ట్లీ ఐడియా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాను. ఆయనకి తెచ్చాము అనుకుంటా, ఏడాదిలో సంబరం లేదు డబ్బు దేనికి అక్కడ కూడా అంతే కదమ్మా. ఇక్కడ ఇలాంటి డైలాగ్ విన్నారా? కాశీ వెళ్తున్నావు కదా, అక్కడ బనారస్ శారీస్ చాలా ఫేమస్ అని వాళ్ళ కూతురు కోడలు శారీస్ తెమ్మన్నారంట. ఆ ఆంటీ శారీస్ అన్నీ చూసి అన్ని షాపుల్లో ఏంది ఇక్కడ సేమ్ రేట్, మన దగ్గర సేమ్ రేట్, ఇక్కడ తెచ్చావు కాశీలో ఇంత కాస్టా అని అడుగుతారు కదా, ఎక్కడైనా అంతే కదా అని చెప్తుందనమాట. నాకు కూడా అలానే అనిపించింది. కాస్ట్ వైజ్ అయితే ఇక్కడ ఏం తక్కువ అనిపించలేదు, హైదరాబాద్లో లాగానే ఉన్నాయి. సో వెళ్ళాం కదా అని గుర్తుగా కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేసేసి మళ్ళీ ఒక స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ గులాబ్ జామ్స్ అవన్నీ చాలా ఫేమస్. స్వీట్స్ చూస్తే అయితే నూరూరిపోతుంది. లస్సీ, గులాబ్ జామ్స్ అలాంటివి చాలా బాగున్నాయి. ఇంకా ఇదంతా అయిపోయాక ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఒక ఆటో అయితే తీసుకొని సరౌండింగ్స్లో టెంపుల్స్ ఉంటాయి కదా, దర్శించుకుందామని వెళ్ళాము. ఫస్ట్ మేము వచ్చింది గవ్వలమ్మ టెంపుల్, చాలా ఫేమస్ కాశీలో. ఫస్ట్ కిందకి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది, చాలా అలంకారంతో చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే గవ్వలు అమ్ముతారనమాట, గవ్వలు బ్లౌజ్ పీస్. మనం మాత్రం గవ్వలు ఇంటి నుంచి తీసుకొచ్చి అమ్మవారికి చూపించి ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఇక్కడ ఖచ్చితంగా కొనుక్కోవాలంట. సో నేను కూడా తీసుకున్నాను. 5 గవ్వలు ఒక మట్టి ప్రమిదలో వేసి ఇస్తారు బ్లౌజ్ పీస్తో పాటు. తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని 4 గవ్వలు అమ్మవారికి ఇవ్వాలి, 1 గవ్వ మనకి ఇస్తారనమాట ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి. అలా తీసుకెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మ టెంపుల్ అనమాట, గవ్వలమ్మ అన్నారు కదా, కానీ అమ్మవారి అయితే లక్ష్మీదేవి. నెక్స్ట్ వచ్చేసి మేము దుర్గామాత అమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. కాశీలో చాలా ఫేమస్ టెంపుల్లో ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి, దుర్గామాతది. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అని నమ్ముతారంట. చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి లోపల, చాలామంది క్రౌడ్ ఉన్నారు. లోపలికి కెమెరా అయితే అలా ఉండదు కాబట్టి బయట చూపిస్తున్నాను. అండ్ బయటికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అమ్మవారి రూపం ఇలా కనిపిస్తుంది చిన్నగా, చాలా అలంకరణతో అద్భుతంగా ఉండింది, చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్లో.
అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిదేవ్ ఆలయంకి అయితే వచ్చాము. బ్రహ్మ విష్ణువు మహేశ్వర్ రూపంలో ఇక్కడ ఒక ఆలయం ఉండింది. చాలా ఫేమస్, చాలా బాగుండింది. ఇక్కడ కూడా కెమెరాస్ అలా ఉండదు కాబట్టి మోస్ట్లీ లోపలైతే కొంచెం అయితే చూపించాను, కానీ స్వామి రూపం అయితే చూపించలేదు. ఇంకా ఎందుకులే అంతవరకే అని చెప్పేసి బయట ప్రాంగణం అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సంకట్ మోచన్ హనుమాన్, చాలా ఫేమస్. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట, కెమెరాస్ అస్సలు తీసుకెళ్ళనియరు. అక్కడ లాకర్ ఉంది కదా, లాకర్లో పెట్టేసి స్వామి దర్శనం చేసుకొని పక్కనే టీ ఉంటే టీ తాగేసాము. హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుండింది. అక్కడ హనుమాన్ చాలీసా చాలా పెద్దగా పారాయణం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి రావాలనిపించలేదు అసలు, అంత అద్భుతంగా ఉంది. అవన్నీ చూసేసుకొని నెక్స్ట్ గంగా హారతికి అయితే వచ్చేసాము. मरुतः परिवेष्टारो मरुतस्वाकृतिन्दाय धीमहि तन्नो रुद्रचोदयात् हरिः ओम् दानपुरुषाय ईश्वरे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि त्वमेव सर्वं मम देव देव। बोलिए गंगा मैया की जय, बाबा विश्वनाथ की जय, माता यमुना की जय। हर हर महादेव। किया अब आप सभी श्रद्धालुओं से निवेदन है, आप सभी श्रद्धालु अपनी दाईं ओर से एक कतार में ढंग से लाइन की व्यवस्था। సెకండ్ డే కూడా గంగా హారతి చూసాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ అబ్బాయి పేరు మహాదేవ్ అంట, నాకు దీపాలు అమ్మాడనమాట గంగాలో వదలడానికని. చాలా బాగా మాట్లాడాడు, చాలా ఫేస్లో చాలా స్మైల్ ఉండింది ఆ బాబుది, చాలా బాగా అనిపించింది. ఇంకా దీపాలు తీసేసుకొని గంగా నదిలో వదలడానికి అయితే వెళ్తున్నాము నైట్లో. గంగా నది దగ్గర అన్నీ ఉంటాయి కదా ఘాట్లు, ఎక్కడ వెళ్ళడానికి లేదు. ఎంత మట్టి చూస్తున్నారో అంత ఒడ్డుకొచ్చేసిందంట, వర్షాలు ఎక్కువ పడి అసలు ఎక్కడ వెళ్ళడానికి లేదు. కొన్ని రిపేర్లు అయితే చేశారు, కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళనియట్లేదు. చాలా మట్టిగా ఉండింది, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. సో ఇదంతా కంప్లీట్ చేసేసుకొని డిన్నర్ చేద్దామని మేముండే అకామిడేషన్ నియర్ బై ఒక హోటల్ ఉంది, ఎవరు లేరు అక్కడ. చాలా టైం వెయిట్ చేశాక ఫుడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. క్యాబ్ మాట్లాడేసుకొని ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాము. అండ్ నేను ఇప్పుడు పెడుతున్న వీడియో ఇప్పుడుది కాదు, 2 months అలా అవుతుంది కాశీ నేను వెళ్ళొచ్చి. అప్పుడు కుదరలేదు, బట్ ఇంత అద్భుతమైనంత మెమరీస్గా తీసుకొని పెట్టకపోవడం ఎందుకని ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నాము. చాలా అద్భుతమైన ట్రిప్. ఇప్పుడైతే ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉండింది వర్క్ అంతా. మేము త్రివేణి సంగమంకి వచ్చినాం అనమాట. బోట్లో వెళ్ళడానికి రాగానే ఫస్ట్ ప్రైజ్ అడిగాము. ఎంత అంటే సింపుల్గా 5,000 అన్నారు. షాక్ అయ్యాము. తర్వాత వద్దులే అనుకున్నాం ఒకసారి, అంటే టైం కూడా ఎక్కువ లేదు, మళ్ళీ నైట్కి ఫ్లైట్ ఉంది కాబట్టి సరే అని చెప్పేసి ఒక మాట అడిగాము 2,000కి. సరే అని ఇద్దరిని తీసుకెళ్లారు. సో ఇప్పుడైతే బోట్లో ఎక్కాము, వెళ్తున్నాం అనమాట. త్రివేణి సంగమం కొంచెం ముందుకు ఉంటుందంట డ్యాము, అక్కడికి వెళ్తున్నాము. ముందే కనుక్కోవాల్సింది, మేము కనుక్కోలేము, మీకు అది ఐడియా ఉంటుంది కదా అని చెప్తున్నాను. ఇక్కడ బోట్లో వెళ్తే 5,000 అంట, గుర్తుంచుకోండి. అంటే అయితే షేరింగ్ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుందంట, కాకపోతే 3-4 hours టైం పడుతుంది. అంటే అందులో అందరూ వెళ్ళి చూడడం కాకుండా పిండ ప్రదానం అలా చేస్తారు కదా, పిండ ప్రదానం అలా ఉంటే టైం పడుతుందంట. సో మనదేం లేదు కాబట్టి జస్ట్ వెళ్ళి రావడమే. అందుకని చెప్పేసి ఇంకా సపరేట్గా మేము ఇద్దరమే వెళ్తున్నాము. 2,000కి ఒప్పుకున్నాడు, సో వెళ్తున్నాము ఇప్పుడు.
मालूम? हाँ बराबर मालूम। हम केवट है, जी जी केवट हमें भगवान रामचंद्र जी बाहर हुए ओके इधर में, हाँ 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 भगवान रामचंद्र जी बैठे, ओके हाँ केवट के नाम से बैठे। अच्छा हम लोग उसी वंशावली सर। अच्छा 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 एक कुंभ मेला है इस जगह पे। हाँ, यहाँ कुंभ मेला कब स्टार्ट हुआ? इधर में हर साल माघ मेला होता है, हाँ, और 6 वर्ष में अर्ध कुंभ और 12 साल में महाकुंभ। ओके 12 साल के एक ही टाइम। हाँ महाकुंभ, अब 25 में महाकुंभ। ये उसका तैयारी चल रहा है सिस्टर, हाँ हाँ वो कुंभ का तैयारी चल रहा है। हाँ, ये अकबर कोटा इसको फिनिशिंग कर रहा है, सफाई कर रहा है इसका। ओके। हाँ कोटा में मंदिर है ना, हाँ, कौन सा मंदिर? वो जोधा अकबर अशोक सम्राट का बीवी था ना, जोधा अकबर। ఇయర్స్కి ఒకసారి అంట, ఈ ఇయర్లో ఉందంట. అంటే ఈ మంత్లో కుంభమేళ కంప్లీట్గా అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్ద పెద్ద షెడ్స్, ఓపెన్ ప్లేస్. అసలు జనాలే అంట, ఇంకేం కనిపించదు అంట, ఒక రాయేసినా కనిపించదు. తెలిసిందే కదా కుంభమేళ. బట్ ఇంకా 1 మంత్ తర్వాత ఎవరైనా వచ్చే ప్లాన్ ఉంటే చూసుకోండి, కుంభమేళ అటెండ్ అవ్వచ్చు. 25కి స్టార్ట్ అంట, కానీ కన్స్ట్రక్షన్స్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ ये చేసిన. लास्ट शुरुआती मार्च में, శివరాత్రి हाँ मार्च तक रहता है मेला। 3 months. हाँ 3 मंथ। అయితే కుంభమేళా టైంలో బోటింగ్ అసలు ఉండదంట. బోటింగ్కి వెళ్ళాలంటే 10,000 అంట. అది 4 hours వెయిటింగ్లో ఉంటే 10,000 అంట. ఇలా బోటింగ్ వెళ్ళాలంటే కుంభమేళా టైంలో. 3 बार ना, तो उसको कंप्लीट करते तो 2 दिखता, तो इसको बेनी बोलते, इनको त्रिवेणी बोलते। एक नदी गुप्त, सरस्वती अच्छा, माता मैजिक। गुप्त बाल का जड़ी बनाते हैं ना, 3। हाँ तो उसको कंप्लीट करते 2 दिखता ना। 2 दिखता हुआ इनको बे- యమునోత్రి. हाँ यमुना माता का जल ग्रीन और गंगा माता का जल ब्राउन और सरस्वती माता लुप्त है वो। इधर में जिनके माता पिता नहीं रहते तो इधर में पिंडम लगाते, इधर में सीता माता ने लगाया। इसको बोलते हैं विष्णु भगवान का मुख है, नाभि काशी, चरण गया और कपाल बद्रीनाथ, 4 प्लेस में पिंडम होता। ये सारे तीर्थों का राजा प्रयागराज। भैया पंचमी में जाना हो तो 4-4-10-10 लोग स्नान करते हैं। ఓకే इस टाइम करोड़ों पब्लिक एक साथ में स्नान करते हैं। ఓకే. जब बस नहीं उतर गई ऐसे स्नान करते हुए देखो। इधर में ఇక్కడ తెలుస్తుంది. అసలు ఎంత అద్భుతమైన ట్రిప్ ఇది, నిజంగా మాటల్లో చెప్పలేము. ప్రయాగరాజ్లో అలా బోట్లో వెళ్తూ ఉంటే వాళ్ళు ఉన్నారు కదా బోట్ నడిపే వాళ్ళు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంత బాగా మాట్లాడారు, క్లియర్గా అన్నీ చెప్పారు. చాలా బాగా అనిపించింది. దాంట్లోనూ నేను రఘు వెళ్తున్నాం కదా, చాలా టైం తీసుకెళ్లారు. మాకే టైం అయింది అని చెప్పేసి మేమే వెనక్కి వెళ్దామని చెప్పాము. ఇక్కడ మధ్యలో వరకు తీసుకొచ్చారు. 3 నదులు కలుస్తాయి కదా, అక్కడ యమున, గంగ, సరస్వతి నది కింద నుంచి ఉంటుంది, కనిపించదు. ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విన్నారా? జడలు 2 అల్లినప్పుడు 2 పైన కనిపిస్తాయి, 3వది కిందన ఉంటుంది అని. సో అలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ స్నానం చేయాలంటే ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి కట్టెలు పెట్టారు కదా, మధ్యలో దింపుతారు, అక్కడ స్నానం చేసేసి మార్చుకోవచ్చు అనమాట బోట్లోనే. ఇంకా 2-3 లేడీస్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదులే చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ టీ ఫేమస్ అంట, 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటుందంట. ఈ బయట చెప్పింది తీసుకున్నాం, బాగుంది, నిజంగా బాగుంది ఎక్స్పీరియన్స్. बोट పైన హోటల్. ఈ ఫీల్ బాగుంది కదా నిజంగా. जो भी यात्री आते हैं तो इनको और सभी चीज इसका सब सुपर है। बिस्किट सब चीज रहता है। స్నాక్స్ లైక్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి కదా అక్కడ. पानी का बॉटल और गर्मी में टिफिन। लस्सी
झूला वगैरह रहता। 2000 అంటే ఎక్కువేమో అనిపించింది, బట్ వెళ్ళాక 2000 చాలా తక్కువేమో అనిపించింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫీల్ చాలా అద్భుతంగా అనిపించింది. को आशीर्वाद दिया था। उधर में गया में फाल्गु नदी को शराब दे दिया, वहाँ सूख गया जमीन नदी। ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలు, వా ఎంత బాగుంది అసలు, ఎంత అద్భుతంగా ఉంది అసలు. చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే అక్షయవాటికి ఉంటుందంట కోటలో, బట్ వెళ్ళలేకపోతున్నాం. మా లిస్ట్లో కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ నుంచే దండ పెట్టుకున్నాం. జై జై శ్రీరామ్, జై జై. నెక్స్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్లో బడే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది హనుమంతుడు శయన రూపంలో ఉన్న టెంపుల్ ఇది ఒక్కటే అనుకుంటా. ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుండింది. చాలా ఫేమస్ కూడా టెంపుల్. లోపల వీడియో అయితే తీశాను మీకోసం, చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మాధవేశ్వరి ఆలోపీదేవి అంటారు. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ప్రయాగరాజ్లో ఉన్న ఒక శక్తిపీఠం అనమాట. అమ్మవారికి ఇక్కడ ఉయ్యల రూపంలో ఉంటుంది. ఉయ్యల్లో అమ్మవారు ఉన్నట్టు, కానీ రూపం లేని టెంపుల్ అమ్మవారిది అంటే ఇది ఒక్కటేనేమో. అమ్మవారికి ఏ రూపం ఉండదు. ఇక్కడ చిన్నపిల్లలు ఎంతమందిని తీసుకొచ్చి అమ్మవారికి అంటే మొక్కుంటారు కదా అమ్మాయిలు పిల్లలు పుట్టాలని, అలా సో అమ్మవారికి తీసుకొచ్చి దర్శనం చేయించుకుంటున్నారు. చాలామంది చిన్నపిల్లల్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే కనిపించారు అనమాట. చాలా బాగుండింది ఈ టెంపుల్ కూడా. లోపల ఇలా ఉయ్యల ఉంటుంది, రూపం ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి చేతి వేళ్ళు పడ్డాయంట. నెక్స్ట్ ఆ క్యాబ్ అతన్ని మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళామంటే ఒక దాబా స్టైల్ తీసుకెళ్ళాడనమాట లంచ్ చేద్దామని. ఓకే, బాగుండింది ఫుడ్. ఇక్కడ అన్ని మట్టి పాత్రలో ఇస్తారు కదా. పన్నీర్ రోటీ చెప్పాము, తర్వాత రైస్ కూడా చెప్పాము. బాగుండింది. అప్పుడు కొంచెం టైం తీసుకున్నాడు, ఫ్రెష్గా చేసి ఇచ్చాడు, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మనము కాశీ నుంచి ప్రయాగరాజ్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ప్రయాగరాజ్ నుంచి కాశీ వెళ్తున్నప్పుడు ఇక్కడ సీతాదేవి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం ఉంటుంది. దీన్ని సీతామణి అంటారు. ఇక్కడ చాలాసార్లు చూశాను నేను వీడియోస్. మా లిస్ట్లో ఇది కూడా పెట్టుకున్నాం అనమాట. క్యాబ్ అతను ఇక్కడికి రానన్నాడు, బట్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామంటే వచ్చాడు. చాలా అద్భుతమైంది, ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది. 2 ఫ్లోర్స్ ఉంటాయి. పైన అమ్మవారి రూపం ఉంటుంది అద్దాల మండపంలో, కింద వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా సీతమ్మవారు భూమిలోకి వెళ్తున్నట్టుగా మనకి ఇలా పెట్టారనమాట. ఈ ప్లేస్ ఫోటోలో చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అదే ప్లేస్లో టెంపుల్ కట్టారు. దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ బోట్లో లోకల్ పిల్లలు అనుకుంటా బోట్లో వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళకి 10 రూపీస్ తీసుకున్నారు, మాకు 200 అన్నారు, లోకల్ వాళ్ళు అని చెప్పారనమాట. అలా కాదు అని చెప్పేసి ఇంకా బార్గెనింగ్ చేస్తే 100 అనుకుంటా ఇచ్చారు. ఒక రౌండ్ జస్ట్ కొంచెం దూరం వరకు అయితే తీసుకెళ్తానన్నాడు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ బోట్లో వెళ్తుంటే, చాలా చాలా బాగుంది. లోటస్ ఫ్లవర్స్ అనమాట అన్ని ఇక్కడ. मछली खाने वाले, अच्छा ये वाला, हाँ सही है, हाँ హాయ్ గైస్, ఇది తామసా నది అంట. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ సీతమ్మ వారు లాస్ట్లో భూమాతలోకి వెళ్ళిపోతారు కదా, సీతమ్మ తల్లి అవతారం చాలించిన ప్లేస్ అనమాట ఇది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటే ఇటు వస్తే వద్దామని, స్పెషల్గా క్యాబ్ డ్రైవర్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మరి ఇక్కడ వరకు వచ్చాం. కాశీ వచ్చిన వాళ్ళందరూ ఇది విజిట్ చేయండి. అంటే ప్రయాగరాజ్, కాశీ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళే దారిలో ఉంటుంది, కొంచెం లోపలికి రావాలి. కానీ చాలా అద్భుతమైన ప్లేస్, చాలా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ చేసిన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ అమ్మవారు ఆ స్టాచ్యూ అదంతా చాలా చాలా బాగుంది. నిజంగా అమ్మవారి నుంచి ఉన్నట్టుగా కింద ఫ్లోర్, పైన ఫ్లోర్ అమ్మవారి విగ్రహం ఉంది, కిందేమో అమ్మవారు భూమాతలోకి వెళ్ళిపోయినారు కదా ఆ స్టాచ్యూ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఈ టైంలో చాలా చాలా బాగున్నాయి. చాలా ఏమంటారు లోటస్ చాలా ఉన్నాయి ఫ్లవర్స్. కాకపోతే నైట్ మార్నింగ్ ఫుల్ ఓపెన్ అవుతాయంటే ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ స్టేజ్లో ఉన్నాయి, కానీ ఎన్ని ఉన్నాయో కొన్ని వేలల్లో ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగుంది ఇక్కడ. पैसा देंगे टेंपल में जाता है 50% नहीं मिलता।
ఈ ఏరియాలో బోట్లో ప్రదక్షిణ చేయించినాను. ఏమంటారు కరెక్ట్ భవసాగరం అంటే కష్టాలన్నీ తీర్చేయమని చెప్పి స్వామికి అమ్మవారికి ప్రదక్షిణ చేసినట్టు అనమాట. బోట్లోనే చేయించాడు ప్రదక్షిణ. కాశీ ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని మనం సీతామరి అన్న లేదంటే సీతా సమహిత స్థలం అన్న తీసుకెళ్తారు. క్యాబ్లో అయినా ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. 108 అడుగుల హనుమాన్. ఇంకా అటు వెళ్ళలేదు, చూపిస్తాను. చాలా బాగుంది. చూస్తున్నారు అక్కడ హనుమాన్. సీతాదేవికి హనుమాన్ మొక్కుతూ నిల్చున్నట్టుగా ఉంటుంది అనమాట. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో అమ్మవారి దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది హనుమాన్ అక్కడ. బోట్లో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది. టీ తాగుదామని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ బాగుండింది నీట్గా. టీ తాగేసి బయటకు వచ్చాక ఒక గుహలాగా అనిపించింది. లోపలికి వెళ్ళి చూసాము. ఇక్కడ శివలింగం అనిపించింది. స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చిన్న చిన్న వాటర్ పాండ్స్ గ్రీనరీగా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కొంచెం ముందుకు రాగానే హనుమంతుడి స్టాచ్యూ, ఇందాక చెప్పాను కదా 108 అడుగుల హనుమంతుడి స్టాచ్యూ ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంక ఇవన్నీ చూసుకొని ఫాస్ట్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. సో ఆన్ టైంకే తీసుకొచ్చాడు. క్యాబ్ డ్రైవర్ కూడా చాలా బాగా మాట్లాడాడు. చాలా బాగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. మేము కూడా తీసుకున్నాము. యాక్చువల్గా మన తెలుగు కొన్ని సినిమాస్ చూడలేదంట. డబ్బింగ్ మూవీస్ ఏం బాగున్నాయి అని అడిగితే కొన్ని సినిమాలు కూడా సజెస్ట్ చేస్తాం అనమాట. చార్జింగ్కి ఫ్రెష్ అయినాక. సో వారణాసి ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ పీజియన్స్ ఎయిర్పోర్ట్ లోపల కూడా తిరుగుతున్నాయి మంచిగా. ఇక్కడ చూస్తున్నారా కింద చైర్లలో కూర్చున్న దగ్గర తిరుగుతూ ఉన్నాయి. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని లాంచ్కి అయితే వెళ్ళాము. కొన్ని వెరైటీసే ఉన్నాయి, బట్ ఏదో ఒకటి తినాలి కదా. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి ఎట్లాగో మిడ్నైట్ అవుతుంది, తినలేము. ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నాము. చిన్నగా అనిపించింది. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ అయితే దొరికింది. ఇంకా డిన్నర్ చేస్తున్నాము. కాఫీ తాగేసి బయటకు వచ్చి కాసేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత టైం అయింది ఫ్లైట్కి. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. అసలు కాశీ ట్రిప్ అసలు ఎంత అద్భుతంగా అయిందో చెప్పలేం మాటల్లో. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. వస్తూ ఉంటే నిజంగా రావాలనిపించలేదు. ఒక 1 వీక్ ఇక్కడే ఉండాలి కదా. యాక్చువల్గా నా కోరిక ఒక 9 days 10 days కాశీలో స్టే చేయాలని. భగవంతుడి దయ వల్ల ఎప్పుడు తీరుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఆ తర్వాత కాకపోయినా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి. అసలు 9 days 10 days ఉన్నా సరిపోదు. డిఫరెంట్ ప్రపంచం, డిఫరెంట్గా చాలా చాలా కొత్తగా అనిపించింది. చాలా మెమరీస్, చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంకా ఫ్లైట్లో అయితే ఇక్కడ చూస్తున్నారా చాలా కూల్గా ఉండింది. టూ మచ్ కూల్గా ఫ్లైట్లో. హైదరాబాద్ నుంచి కాశీ వచ్చేటప్పుడు అస్సలు పడుకోలేదు, బట్ ఇప్పుడు మాత్రం నిద్ర లేదు, టైర్డ్గా అనిపించింది కదా, మంచిగా పడుకున్నాను. హైదరాబాద్ దగ్గరలోకి వచ్చాక ఏదో అనౌన్స్మెంట్ వినిపిస్తే లేసాను. ఫైనల్లీ దగ్గరకైతే రీచ్ అయ్యాము హైదరాబాద్కి. కాశీ ట్రిప్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాము. చాలా అద్భుతమైన మెమరీస్. వీడియో పెట్టడానికి లేట్ అయింది, కానీ అయినా సరే ఉండని, గుర్తుగా ఉంటుంది, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి లేట్గా అయినా పర్వాలేదు ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు కాశీలో ఉంటే ఎలా ఉంటుందా ఆ ఫీల్ ఉండింది. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంక ఈ వీడియో ఇంతతో చేసేస్తున్నాను.